పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద గోంగూరు రొయ్యల కూర చేపల పులుసుతో భోజన కార్యక్రమం నిర్వహించారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల ప్రజలకు ఉచిత భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం ఉచిత భోజన ప్రాంతం నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఆక్వా రైతులతో ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో వాళ్ళు పండించిన పంటకు సరైన గిట్టుబాటు రేటు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు అయితే జై భారత్ క్షీరారామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో అయితే ఏదైతే ముగసిర రోజు కార్తీ రోజు నాడు ఏదైతే పేదలకు ఉచితంగా చేపల కూర, రైలు కూరతో అయితే ఉచిత భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంలో మనతో మాట్లాడటానికి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏదైతే మరి మొగసర కార్తె ప్రవేశిస్తుందో ఆ మొగసర కార్తె ప్రవేశించినప్పటి నుంచి కూడా వాతావరణ మార్పు వల్ల అనారోగ్యం పాలవుతారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే రొయ్యలు, చేపలు తినాలనేది మనం పూర్వం పెద్దలు పాటించేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయి ఇవాళ చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఏదైతే ఇప్పుడు మా జై భారత్ క్షీరారామ ఉందో ఈ 3 నియోజకవర్గాల్లో ముందు మనం స్టార్ట్ చేసి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మొగసర కార్తె ప్రవేశించిన రోజున కాడి నుంచి కనుక రొయ్యలు, చేపలు తింటే సంవత్సరం పాటు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మరి ఏదైతే పెద్దలు మనం చెప్పారో అది అందరూ పాటించాలని, అలా ఏదైతే మనం ఇలా చెప్తున్నామో ఆ రొయ్యలో కానీ చేపలో కానీ ప్రోటీన్ ఉంటాం, అది మనకి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఏదైతే గతంలో దీని మీద తప్పుడు ప్రచారం ఉందో అది అబద్ధం అని చెప్పి ఇలా వరల్డ్ మెడికల్ సైన్సెస్ ధృవీకరించింది. ఇలా మన రొయ్యని విదేశాల్లో ఎంతో ఇష్టంగా మన రొయ్యని తింటారు. అటువంటిది 150 కోట్ల భారతదేశంలో మనకు ఎవరో తినట్లేదు. కాబట్టి తప్పకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రొయ్యలు, చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఆ రకంగా చెయ్యాలి. అలాగే వారికి అందుబాటులో రొయ్యల్ని ఏదైతే ఇవాళ నాణ్యమైన రొయ్య ఎక్స్పోర్ట్ అయిపోతుందో అదే నాణ్యమైన రొయ్యని ప్రతి వినియోగం అందరికీ కూడా అందే విధంగా ఇవాళ డొమెస్టిక్ సేల్స్ కూడా ప్రారంభించాం. తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన రొయ్యని కూడా ఇక్కడ అందిస్తామని చెప్తున్నాం. ఈ రోజు సుమారు పాలకులు ప్రాన్ డొమెస్టిక్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని మీద మీరేమంటారు? అదే చెప్పేది, ఎవరైతే ఇవాళ మనం రొయ్యలు తినమని కోరుతున్నాం ఆ రొయ్య ఇక్కడ అందుబాటులో లేకపోతే, సరైన రొయ్య రాకపోతే మళ్ళీ దానికి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైతే నాణ్యమైన రొయ్య ఉందో రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి మనం దాన్ని హెడ్లక్ చేసి మళ్ళీ మనం ఇచ్చింది రెడీ టు కుక్ లాగా ఇంట్లో వండుకునే విధంగా ఇవాళ మనం కార్యక్రమం చేపి డొమెస్టిక్ ప్రారంభించాం. తప్పకుండా ఏదైతే మనం ప్రారంభించామో ఇది రేపు రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా వినియోగించాలని చెప్పి మా జై భారత్ తరఫు కోరుతున్నాం. ఈ రోజు సుమారు ఇటు పాలకొల్లు, అటు నరసాపురం, ఆచంటలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇది మంచి శుభ పరిణామం. ఇది చాలా మంది మరుగున పడిపోయింది. ఎవరికి మొగసర కార్తె అంటే వర్షవత్తాయంలో అనుకుంటున్నారు. కానీ మొగసర కార్తె ఎండ ఉడుకులో జబ్బుతో ఉంటారు. ఉడుకు వెంటనే వర్షాలు పడేటప్పటికి జ్వరాలు, మళ్ళీ రొంపలు, ఆవేశం ఇలాంటి రకరకాల వ్యాధులకి గురవుతున్నారు. అది రాకుండా ఉండాలని దాన్ని తట్టుకునే శక్తి ఈ చేప తినడంలో ఉంటుంది, రొయ్య తినడంలో ఉంటుంది. మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారు. మంచి ప్రోటీన్ ఇది, మంచి పౌష్టికమైన ఆహారం ఇందులో తీసుకోవడం వల్ల అది సంవత్సరం అంతా ఎటువంటి వర్షాలకు తడిచినా మళ్ళీ అది జలుబు రాదు. అది ఎటువంటి చినుకులకు కానీ చలిగాలకు కానీ ఏం తేడా ఉండదు. కానీ ప్రతి ఒక్కరు పాటించండి. ఇది పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఏదో ఊరికే కొట్లాడగలితే అరకై చికెన్ కొట్టించారన్నాడు పట్టుకెళ్ళిన దాన్ని ఫ్రై చేసి తినేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చేపలు తినండి, రొయ్యలు తినండి. మీరు రొయ్యలు తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. విదేశాలలో అందరూ తింటున్నారు. తినేవారు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు 100-110 సంవత్సరాలు పోతున్నారు. మనకి 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చేసి మనకేమో చచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు చేప తినాలి. అందులో రొయ్య తింటే మంచి ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఉండడం వల్ల మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, రొయ్యలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లాలనుకుంటున్నాను. రాష్ట్రం అంతా ప్రతి డిస్టిక్ కి స్టార్ట్ చేసాం. ఇది జై భారత్ క్షీరారామ ఈ సంఘం నుంచి ఇక్కడ పాలకొల్లు స్టార్ట్ చేసాం. ఇది ప్రతి జిల్లాలో కూడా పెట్టించాలి. అలాగే 2 రాష్ట్రాల్లో కూడా పెట్టించాలి. అందరూ తినాలి. మన తెలుగువారు అందరూ తిని మంచి ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మృగశిర కార్తీ రోజు నాడు ఏదైతే చేపల పులుసుతో భోజనం చేయాలనేది పూర్వం నుంచే వస్తున్న ఆచారం. దానికి అనుగుణంగా ఈ రోజు పాలకొల్లు అయితే జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో అవుతాయి. ఇటు పాలకొల్లు, నరసాపురం, ఆచంటలో కూడా ఏదైతే పేదలకు ఉచితంగా అవుతే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్తామని అయితే ఇక్కడ ఆక్వా సంఘం రైతులు అయితే చెప్తున్నారు.